వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే పొటాటో రైస్ చేస్తున్నాము. సింపుల్గా అయిపోద్ది, 5 minutesలో అయిపోద్ది. ఎలాగో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేద్దాం. ఆయిల్ అయితే వేస్తున్నాను, హీట్ ఎక్కాలి. హీట్ అయితే ఎక్కింది. ఇప్పుడైతే బంగాళదుంపలు వేసేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. కావాలంటే సాల్ట్ అయితే వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకుందాం. మొత్తం పసుపు ఉప్పు వేసాం కదా, మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. అయితే మంచిగా స్టార్ట్ అయింది, ఇంకా బాగా ఏగాలి. ఏగిందని ఎలా తెలుస్తుంది అంటే, ఇది ఉందా చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా ఏగిపోయిందో. సో ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. అయితే తీస్తాం కదా, ఈ నూనె అయితే సరిపోదు, కొంచెం అయితే వేస్తున్నాను. ఇలాగ కొంచెం అయితే వేసుకోవాలి, సరిపోద్ది. ఆవాలు, జీలకర్ర, తగినంత పచ్చిమిర్చి, పెడి కరివేపాకు కలిపిస్తున్నాం. పప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే పల్లీలైనా వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు వేస్తున్నాను. ఉల్లిపాయలు చితక్కొట్టు వేసేయడమే. ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు అయితే వేసేస్తున్నాను. వేసాక కలిపాను. ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నాను, నాకు ఒక్కదానికే అయితే వేసేస్తున్నాను. ఎంత కారం, బంగాళదుంపలు అయితే సాల్ట్ వేసాం. ఇప్పుడు రైస్ వేసాం కదా, కొంచెం చూసుకొని అనేది వేసుకోవాలి. నేనైతే కొంచెమే వేసాను. ఇప్పుడైతే కలిపేసుకుందాం. కలుపుకున్నాం కదా, ఒక 5 minutes అయితే మూత పెట్టేసుకుందాం. ఆహా ఏమి రుచి అనరామై మరచి అన్నట్టు ఉందన్నమాట. వాసన అయితే అబ్బబ్బబ్బ సూపర్ ఉంది. ఇంకైతే స్టవ్ కట్టేసుకోవడమే. టేస్ట్ ఎలా ఉందో రివ్యూ అనేది ఇచ్చేస్తా మీకు. లుక్ అనమాట చేస్తాం కదా, ఇప్పుడు టేస్ట్ చూస్తాను. ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్కి ఓకే, ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్పేస్తా. సూపర్ ఉంది, మాటలు కూడా రావట్లేదు అనమాట, అంత బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే ఈ వీడియో.